వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ స్పందన. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండి, చికెన్ తెచ్చారుగా, చికెన్ కర్రీ చేయనా లేకపోతే బిర్యానీ చేయనా? చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైయా? అయితే చికెన్ ఫ్రైతో పాటు రసం కూడా చేస్తా. టమాటా రసం కోసం టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసి వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇంకా వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు అయితే సరిపోతుంది. కారం ఎక్కువ కారం తినే వాళ్ళకు కూడా అన్నీ సరిపోతుంది. ఇంకా కరివేపాకు కూడా ఇప్పుడు పోపులో వేసినా కూడా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే చారు అనేది మరలినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేశాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుని ఇంకా జీలకర్ర, పసుపు ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాలు కూడా ఇలా డైరెక్టే వేసేస్తున్నాను, ఏం పౌడర్ చేయవసరం లేదు. అలా వేస్తే చారు ఇంకా బాగుంటుంది. ధనియాలు, సాల్ట్, పసుపు వన్ బై వన్ యాడ్ చేసుకుని ఇంకా వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసి కలిపి చేయవసరం లేదు, ఇలా మరలబెట్టేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేశాను నేను. ఎంత వాటర్ అయితే కావాలో మనకి చారుకి తగ్గట్టుగా అన్ని వాటర్ అనేది మనం పోసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసి ఇంక వీటన్నిటిలో మొత్తానికి వాటర్ అనేది నేను యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 4 గ్లాసెస్ వాటర్కి మనం ఒక 3 గ్లాసెస్ అయ్యే వరకు మరలించుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా బాగా మరలేవాలి. ఎంత బాగా మరిలితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. కారం కానీ పులుపు కానీ ప్రతి ఒక్క ఫ్లేవర్ అనేది మరలితేనే బాగా తెలుస్తుంది. ఇంకా చారు మరలిపోయాక దాన్ని తీసుకుని చల్లార్చుకుని మన ఉన్న వెజిటేబుల్స్ అంతా స్టెయిన్ చేసేసుకుని రసం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటే కొద్దిగా చన్నీళ్ళు పోసుకొని అది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుని పోపు వేసేసుకోవడమే. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి నేనైతే రసం ప్రిపేర్ చేసేసుకున్నాను. టమాటో రసం అయితే అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై కోసం అయితే నేను పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఫస్ట్ కడాయిలో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక బ్రౌనిష్ కలర్లో కొంచెం ఇంకా చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని కొంచెంసేపు ఉంచేది. ఈలోపు నేను రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. సండే కదా, చర్చ్కి వెళ్ళే టైం ఉంటుంది కదా, ఇంకా వచ్చేసరికి కావదని నేను ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఇంకా చికెన్లో వాటర్ బయటకు వచ్చినాక ఇంకా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా వాటర్ అనేది ఇంకా బయటకు వస్తాయి అన్నమాట. ఇలా చికెన్ అనేది కుక్ అవుతుంది. నేను పక్కన రసం కూడా తాలింపు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు అన్నీ వేసి చూపించాను కదా మీకు ఇందాకే పోపు అనేది. తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రైకి. ఎప్పుడైనా కూడా దానిలో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చాకే మనం ఉప్పు అలాగే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే ఇంకా మిగతా వాటర్ కూడా వచ్చి బాగా కుక్ అవుతుంది. ముందే యాడ్ చేస్తే ఏంటంటే అంతగా కుక్ అవుతున్నా సరే నీసు వాసన అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది యాడ్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై అయ్యాక కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా యాడ్ చేసుకుని మన చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. నేను దీనిలో గరం మసాలా కానీ ఇంకా ధనియాల పౌడర్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. రసంలోకి చికెన్ ఫ్రై ఇలాగే బాగుంటుంది. అయితే చికెన్ ఫ్రై అయితే మనకి చాలా ఎమ్మీగా ఉంది, రెడీ అయిపోయింది కూడా. టుడే ఈజ్ మై వ్లాగ్. బాయ్.